VD91 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ల్యాదాళ్ల రాజు హత్యకు గురై 5 నెలలు గడిచిన పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోలేదంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి బాధిత కుటుంబీకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితులు హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ ను కలిసి లేఖ అందించి మాట్లాడారు. రాజును హత్య చేసిన వారిలో అరెస్ట్ చేయలేదని తెలిపారు. కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారని వాపోయారు. కొందరు కాంగ్రెస్ నాయకుల పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేశారని ఆరోపించారు. శరీరంపై కొట్టిన గాయాలు ఉన్నా హార్ట్ అటాక్ వచ్చిందని చిత్రీకరిస్తున్నారు. ముమ్మాటికి ఇది హత్య అని కుటుంబ సభ్యులు మొరపెట్టుకుంటున్నారు. నిందితులపై చర్యలు తీసుకొని న్యాయం చేసేలా చొరవ చూపాలని కోరారు. నా పేరు శుభకళ, మాది గొర్రెకుంట, గీసుకొండ మండలము. మా తమ్ముడిని ఘోరంగా కొట్టి చంపిండ్రు. వారు ఏమంటున్నారంటే ఇప్పుడు అటు అని చెప్పేస్తాను. వాళ్ళు మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మేము అందరినీ కలిసినాము, ఎక్కడెక్కడ గలవాళ్ళు అందరినీ కలిసినాము, మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఇక్కడికి 5 సార్లు వచ్చినాం. ఇక్కడికి మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాం సారు. న్యాయం జరగాలి, రీపోస్ట్ మార్టం చేయాలి. మా డిమాండ్ అది. ఎలాంటి వారికి ఇలాంటిది జరగకుండా ఉండాలంటే మాకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా జరగాలి. మా కోడలు ఉన్నది, 13 ఏళ్ళ పాప. పాపకి ఎలాంటి న్యాయం చేస్తారో చేయాలి సార్. మీరు చేస్తారని మేము నమ్ముతున్నాము. మేము ఎందుకే ఇక్కడికి వచ్చినాము, 5 సార్లు వచ్చినాము ఇక్కడికి. మా తమ్మిని చంపిన వాళ్ళు ఎవరో బయటికి రావాలి. భారెత్తిన చేసిండ్లు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్లని మాకు అనుమానము, బీఆర్ఎస్ వాళ్ళు చేసిందో మాకు తెలియదు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా చేసిండ్లని మా అనుమానం. వాళ్ళందరూ బయటికి రావాలి. ఎలాంటి గొడవలు ఏమి లేవు. మా తమ్మిడి మీద ఎలాంటి కేసులు లేవు. వాళ్ళు ఖచ్చితంగా తీసుకుపోయి వాళ్ళు మాకు ఏది చెప్పకుండా చంపేసిండ్లో, అది ఎందుకు చంపిల్లో, దేనికి చంపిల్లో బయటికి రావాలి. ఆడి మీద గుర్తులుండి బట్టలిప్పి చంపిండ్లు. బట్టలిప్పి చంపి మళ్ళీ బట్టలు తొడిగిండ్లు. ఎలాంటి గాయాలు లేవని చెబుతుండు సారు. మరి సిఐ సార్కి ఎట్లా కనబడుతున్నామో, మరి మేము ఎట్లా కనబడుతున్నామో, ఆ గాయాలు ఎందుకు కనబడతలేవో అందరికి. ఇది భారత్న జరిగింది. మాకు న్యాయం జరగాలని మేము కొట్లాడుతున్నాము. ఎవరు చంపిలో వాళ్ళు బయటికి రావాలి అంతే. మేము ఇడిచిపెట్టేది లేదు. మేము ఎక్కడికంటే అక్కడికి పోతాం. మాకు న్యాయం జరగాలి. ఎమ్మెల్యే మాట్లాడతాడా, ఎంపీ మాట్లాడతారా, ఎవరు మాట్లాడతారో అది న్యాయంగా జరగాలి. అది మేము అన్యాయానికి కొట్లాడతలేము. మాకు న్యాయం జరగాలి అని మేము కొట్లాడుతున్నాము. మా పాప పరిస్థితి ఏంది? 13 ఏళ్ళ పాప ఉన్నది. మా తమ్మిని గావరంగా మేము, మా అమ్మ చిన్నప్పుడు చనిపోతే నేను చదువుకున్నా. గావరంగా చదువుకొని మేము పెద్ద చేసినాము. ఉట్టోడు కాదు, బీఆర్ఎస్ లీడర్, ఎంబీఆర్ చదివిండు, జాబ్ చేసేటోడు. ఎందుకు చంపిల్లో, దేనికి చంపిల్లో అది బయటికి రావాలి. మేము చీకటికి చంపినాము, మేము బయటికి రామని మొగళ్ళు అయి తిరుగుడు కాదు. ఎవడైనా బయటికి రావాల్సిందే. ల్యాదాళ్ల ప్రియాంక, నా భర్త రాజు లవరాజ్. ఆయన బీఆర్ఎస్ పార్టీలో పనిచేసేటోడు. నా భర్తను గత 8 నెలల క్రితం చంపేసిండ్రు, అక్టోబర్ 18వ తారీఖున. మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము. ఎలాంటి గాయాలు లేవని అన్నారు. తనపై దెబ్బలు చాలా గాయాలు ఉన్నాయి సార్. ఆ గాయాలు అవి దెబ్బలే కాదంటాడు మా సిఐ సార్. అది నా భర్తను కోల్పోయి మేము ఎంత అనుభవిస్తామో మాకు తెలుసు. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఎక్కడెక్కడనో తిరుగుతాము, హైదరాబాద్కు ఎక్కడికంటే అక్కడ తిరుగుతాను. ఇప్పటికీ 7-8 సార్లు వచ్చినాము. ఎక్కడ న్యాయం జరుగుతలేదు సార్. తగిన చర్యలు తీసుకోవాలి వాళ్ళపై. కంపల్సరీ మా ఊరు వాళ్ళే చంపిళ్ళు, గొర్రెకుంట కాంగ్రెస్ లీడర్స్. అందరి కష్టం ఉన్నది సార్. దయచేసి మాకు న్యాయం చేయాలి. అవసరం అనుకుంటే రీపోస్ట్ మార్టం అయినా చేయాలి. ఇందులో ఏ ఒక్కరిని వదలద్దు. ధర్నా చేస్తే మా మీద ఉల్టా కేసులు పెట్టింది సిఐ సార్. ఇది న్యాయమేనా? మేము న్యాయంకే పోరాడుతున్నాం, అన్యాయంకి ఏం పోరాడతలేము సార్. ఎవరిని కలిసిందమ్మా మీరు? సార్ కలెక్టర్ని కలిసినాం, అందరిని కలిసినాం, సిపిని కలిసినాం, డీసీపీని కలిసినాం, అందరిని కలిసినాం సార్. డీజీపీని కూడా కలిసినాము, అందరిని కలిసినాము. ఎక్కడెక్కడ తిరిగినా ఎక్కడ న్యాయం జరుగుతలేదు సార్. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉన్నాయి, అందుకే బయటకు వస్తలేదు సార్. అంత చంపాల్సిన కారణం ఏమున్నది? ఆయన ఏం చేసిండు? ఆయన బయటికి రావాలి. ఆయనకి ఏమైనా అన్యాయం చేసిండా? అందరికి న్యాయమే చేసిండు. అందుకే హ్యూమన్ రైట్స్ ని కలవడానికి వచ్చినాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటాను. అవసరం అనుకుంటే రీపోస్ట్ మార్టం అయినా చెయ్యాలి. ఆయన ఎందుకు చనిపోయిండు, ఆయన దేని చనిపోయిండు, ఆయన చావు కారణం ఏంటిది అసలు? ఎందుకు చంపాల్సిన పనే ఉన్నది. అవన్నీ బయటికి రావాలి. నా బిడ్డకు న్యాయం జరగాలి. మాకు ఏ తోడు లేదు. నేను నా బిడ్డే ఉన్నాము. నా ఉన్న ఒక్క భర్త చనిపోయిండు. మాకు మా పరిస్థితి ఏంది? మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అంతే సార్. మాకు ఏమొద్దు. గీసుకొండ మండలం వరంగల్. మా మేనమామ ల్యాదాళ్ల రాజు గారిని అక్టోబర్ 18వ తారీఖు ముగిల్చెర్ల విలేజ్లో
దారుణంగా హత్య చేయడం జరిగింది. కొందరు కాంగ్రెస్ నాయకులు, మినిస్టర్ మనుషులు మరియు ఎమ్మెల్యేల మనుషులు ఉన్నారు కాబట్టి పోలీసులు, సిఐ గారు మరియు ఎస్ఐలు ఈ కేసులో మొత్తం నిర్లక్ష్యం చేసి మేము డీసీపీని కలిసిన, ఏసీపీ గారిని కలిసిన, డీసీపీ గారిని కలిసిన, సిపి గారిని కలిసిన మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకనే మేము నవంబర్లో ఇక్కడికి హెచ్ఆర్సీకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది 5వసారి హెచ్ఆర్సీకి రావడం. హెచ్ఆర్సీలో మాకు పూర్తి నివేదిక పోలీసు వారు ఇచ్చిన తర్వాత మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు మేము అడిగితే అదిని న్యాచురల్ డెత్గానే క్రియేట్ చేసి చెప్తున్నారు, హార్ట్ స్ట్రోక్గానే చెప్తున్నారు. అది అత్యంత దారుణంగా ఆయనపై ఒంటిపై ఉన్న గాయాలను పంచనామాలో రాయకుండా మరియు మేము మార్చురీ వద్ద మేము ఇచ్చిన పిటిషన్ను తీసుకోకుండా మమ్మల్ని బెదిరించి మేము నిస్సహాయ స్థితిలో ఉన్న మాతోటి సంతకాలు తీసుకొని మమ్మల్ని ఎంతో వేదనకు గురి చేశారు. తీసుకుండా సిఐ, ఎస్ఐ మరియు ఏఎస్ఐలు దయచేసి ఈ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి నిందితులను అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అతను ఏం పని చేస్తాడు? ఆయన బీఆర్ఎస్లో గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. చిరు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు మా మామ. మాకు న్యాయం జరిగే విధంగా హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని హై లెవెల్లో విచారణ జరిపించి ఇది ముమ్మాటికి హత్యే కాబట్టి రీపోస్ట్ మార్టం నిర్వహించి ఖచ్చితంగా పోలీసుల ద్వారా కాకపోతే సిబిఐ వారికన్నా, సిఐడి వారికన్నా అప్పగించి మాకు న్యాయం జరిగేలా చేయాలని మేము కోరుచున్నాము. ముమ్మాటికి రాజకీయ ఒత్తిడిల వల్ల పోలీసులు చేస్తున్న నిర్లక్ష్యం, ఈ యొక్క హత్యను కూడా వాళ్ళు హార్ట్ స్ట్రోక్గా క్రియేట్ చేయడం అనేది అత్యంత బాధాకరం. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలంటే దీన్ని హై లెవెల్లో విచారణ చేయాల్సిందిగా కోరుచున్నాము. దీని వెనుక కాంగ్రెస్ మినిస్టర్, ఎమ్మెల్యేల మనుషులు ఉన్నారని మాకు అనుమానంగా ఉంది. ఖచ్చితంగా వారే చేస్తుంటారు. అందుకనే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఎస్పీ లెవెల్ వారు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి దీనిని వీరి వల్ల, స్టేట్ పోలీస్ వల్ల కాకపోతే సెంట్రల్ సిబిఐ మరియు సిఐడి వారికి అప్పగించి ఉన్నతమైన విచారణ చేపించి ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేపించి మాకు న్యాయం జరిగేలా చేయగలరని, మా 13 ఏళ్ల పాపకి తండ్రి లేకుండా చేసిన వారిని, నిందితులను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. శ్రీ గీతం కళాశాల ప్రిన్సిపల్ మనీషా నాయర్ అరెస్ట్. మనం పాత్రికేయుడిని కొట్టి కాళ్ళు పట్టించుకున్న ఘటనలో శిక్ష. ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తులు ధ్వంసం. సీసీ కెమెరాల ఆధారంగా 18 మంది గుర్తింపు, అరెస్ట్. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం సహించాం. కర్నూలు 2 టౌన్ సీఏ శ్రీధర్ కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడి రోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలిగించినట్టు ఘటనపై కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు 2 టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్లు, సోషల్ మీడియా వీడియోలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18 మంది వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేశారు. కోర్టుకు తరలించారు. ముందు
హైదరాబాద్ మియాపూర్లో అప్రమత్తంగా వ్యవహరించిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కండక్టర్ 18 కిలోల గంజాయిని పట్టించి పోలీసులకు అప్పగించాడు. శనివారం అమీర్పేట నుంచి షిరిడీకి వెళ్తున్న ప్రైవేట్ బస్ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఆగింది. 6 వ్యక్తులు ఔరంగాబాద్కు వెళ్లేందుకు బస్సు ఎక్కడానికి వచ్చారు. వారు తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్లను బస్సులో పెడుతుండగా బస్ కండక్టర్కు అనుమానం వచ్చింది. బ్యాగ్లలో ఏమున్నాయని చూపించాలని కండక్టర్ అడగగా వారు ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. చాలాసేపు అయిన తర్వాత వారు తిరిగి రాకపోవడంతో కండక్టర్ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి బస్సులో ఉన్న 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకొని తెలంగాణ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తూ ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ
జై జై తెలంగాణ నినాదాలతో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ డివిజన్ అధ్యక్షుడు తాడూరి శివకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ నాయకులు బోడగల్లా సదానంద్ పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. పార్టీ కార్యదర్శి పాతకోటి దేవరాజ్ నాయకులు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ నగర్ మాజీ అధ్యక్షుడు దుప్పెల్లి భగవాన్, పేర్ల శ్రీకాంత్, హనుమంతు, సమ్మన్న, మధు, యాదగిరి, అశోక్, సికిందర్ తదితరులు పాల్గొని తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఓకే, నెక్స్ట్ సమ్మయ్య గారు తెలంగాణ తల్లికి పుష్పాలు వెంకటేశ్వర శ్రీను వెంకటేశ్ జై జై కేసీఆర్ జై కేసీఆర్ జై 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 దేవరాజే జై 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 తెలంగాణ చేయాల్సిందిగా కోరుతున్నాను.
రోజు మనం ఉద్యోగాన్ని సాధించుకొని పథకాలు ముందుకు ఉన్నత స్థాయిలో ఉంది. అయినా కూడా ప్రభుత్వాలని తెలంగాణలో ఉండాలని అభివృద్ధికి తోడ్పడి దినోత్సవ సందర్భంగా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, తెలంగాణ మీడియా మిత్రులకు, తెలంగాణ రాజకీయులకు, తెలంగాణ ప్రజలకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది అని అంటే తినడానికి తిండి చాలా కష్టకాలంలో బ్రతకడం జరుగుతుంది తెలంగాణ ప్రజలు. గత ప్రభుత్వంలో ఎంత హ్యాపీగా ఉండేనో, ఎంత సంతోషంగా ఉండేనో, ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ మళ్ళీ ఓ 10 ఏళ్ళ వెనుకకి పోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వమే అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి మళ్ళా కేసీఆర్ పాలన రావాలి, కేసీఆర్ని సీఎంగా చేస్తేనే మన తెలంగాణ మళ్ళా ముందుకు పోతుందని ఖచ్చితంగా తెలంగాణకు మళ్ళీ అవకాశం కల్పించి తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం ప్రజలందరూ ఉక్కుపాదమై ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి తెలంగాణ రేపు వచ్చే మళ్ళీ ఎలక్షన్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ని సీఎం చేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అల్లారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, అన్నా సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి, ఐడి లక్ష్మణ్ నాయకత్వం వర్ధిల్లాలి, కైలాసి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.